ఈరోజు ఒక టాపిక్ ఏం చెప్పబోతున్నామంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా మనం ప్రెగ్నెన్సీలో వాడడం అనేది మనం తగ్గించడం మంచిది. సెల్ ఫోన్ వల్ల ముఖ్యంగా మామూలుగా అందరూ కూడా వాడే అది తప్పదు. మనకు అది ఒక నెసెసిటీ అయిపోయింది. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఏం మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం చూస్తాం. ఎందుకు ప్రెగ్నెన్సీలో మనం చూడాలి అంటే ఏడిహెచ్డి అని, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అది మిగిలిన బిహేవియర్ ప్రాబ్లం అనేది పిల్లల్లో వస్తుంది. తల్లి ఎక్కువగా సెల్ ఫోన్ యూజ్ చేస్తే తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ తీసుకోవడం, మాట్లాడడం. 7 years వరకు వీలైనంత వరకు సెల్ ఫోన్స్ వాళ్ళు వాడకుండా ఉండడం మంచిది. సో తల్లి ప్రెగ్నెన్సీలో వాడి బిడ్డలు కూడా వాడడం అట్లా ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లం మనకి బిహేవియర్ ప్రాబ్లం అనేది వస్తుంది అనేది మనం రీసెర్చ్ స్టడీస్ మనకి చెప్తుంది. జనరల్గా సో ఏడిహెచ్డిలో ఏముంటుందంటే ఇన్అటెన్షన్, ఏమైనా చెప్తే పట్టించుకో, దాని మీద ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండదు. దాకా ఎక్కువ తిరుగుతుంటారు, ఒక్క దగ్గర కుదురుగా కూర్చోరు. తర్వాత ఇంపల్స్ అంటే సడన్గా మామూలుగా ఉన్నట్టుండి సడన్గా ఏదో కోపం, సడన్గా ఇరిటేట్ అయిపోతారు. ఇదంతా ఈ ఏడిహెచ్డిలో ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మనం వాడడం, మళ్ళీ పిల్లలకి కూడా ఆ సెల్ ఫోన్ అలవాటు చేయడం వల్ల ఇది వస్తుంది అని. అంటే పెద్దగా అయిన వాళ్ళు పెద్దవాళ్ళలో కూడా ఏముంటుందంటే ఈ అల్జైమర్స్ డిజీజ్, పార్కిన్సన్స్ డిజీజ్ అనేది పెద్దవాళ్ళ మీద ఈ ప్రభావం ఉంటుంది. బ్రెయిన్ మీద చాలా ఫస్ట్ ప్రభావం ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి స్లీప్ సరిగ్గా రాదు, ఎందుకంటే మెలటోనిన్ అనే హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాదు. అందువల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదరదు, ఏకాగ్రత అనేది తగ్గుతుంది. ఒక విషయం నేర్చుకోవాలి, లెర్నింగ్ కెపాసిటీస్ అనేది తగ్గిపోతుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు కూడా మనం చాలా మంది దగ్గర చూస్తుంటే ఒకసారి ఇది చాలా కామన్ అయిపోయింది. ఒక గ్రూప్లో 4-5 మంది కూర్చొని ఉంటారు, అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, అందరు చూస్తూనే ఉన్నారు. ఒక ఆయన పక్కన వచ్చి, ఏంటండి మీరు మేము మాట్లాడుకోవచ్చు కదా మీరు అని, మేము మాట్లాడుకుంటున్నాం ఎవరితో అంటే అందరూ ఒకరికొకరు ఎట్లా టెక్స్ట్ చేసుకుని మెసేజ్ చేసుకుని మాట్లాడు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే నేరుగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనేది చాలా తగ్గిపోయింది. టీవీ కూడా అట్లా, టీవీ ఒక అడిక్షన్. మనకి సీరియల్స్ వస్తుందంటే పక్కన ఎవరితో కూడా మనం మాట్లాడము. ఇట్లా ల్యాప్టాప్, సెల్ ఫోన్ పెట్టుకొని దాంట్లో మన పనులు చేసుకోవడం వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ మనకి వచ్చేస్తుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, అని నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ రావడం, దీనివల్ల ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయిపోతుంది. తర్వాత ఒక 1/2 hour డైలీ తీసుకొని అట్లా ఏమైనా ఉన్నప్పుడు 4 years తర్వాత గ్రాడ్యువల్గా మనకి ఈ వినికిడి, ఈ హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అది చూడడం వల్ల ఎక్కువగా స్లోగా విజువల్ ఇంపైర్మెంట్ వస్తుంది. కొంతమందికి అలర్జిక్ ర్యాషెస్ వస్తుంది. దీనివల్ల బోన్స్ వీక్ అవుతుంది. లాంగ్ టర్మ్ యూజ్ తర్వాత మగవాళ్ళకి కణాలు తగ్గుతుంది, స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఎస్పెషలీ ఎప్పుడు పాకెట్స్లో కానీ బెల్ట్లో కానీ అట్లా పెట్టుకునేటప్పుడు అనమాట. తర్వాత లాంగ్ టర్మ్గా కొన్ని బ్రెయిన్ క్యాన్సర్స్ కూడా వస్తుంది అనేది కొన్ని స్టడీస్ దాని మీద చెప్తున్నాయన్నమాట. సో ఇది ఎట్లా ఈ ప్రభావం చూపిస్తుంది అంటే, ఒకటి బ్రెయిన్లో కొన్ని మనకి ఈసీజీ, మన హార్ట్ని మనం చూసేటప్పుడు ఎట్లా ఈసీజీ చూస్తామో అట్లా బ్రెయిన్లో వేవ్స్ వస్తుంటుంది, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అట్లా అనేది. ఆ వేవ్స్ని మనం ఈఈజీ అని రికార్డ్ చేస్తామన్నమాట. సో ఆ వేవ్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది, మన థాట్ వేవ్ లెంత్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ థాట్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంటుంది. ఇంకొకటి ఏమవుతుంది, ఈ రక్తనాళాల్లో ఉండే సెల్స్ కొన్ని ష్రింక్ అయిపోతుంది. అందువల్ల కొన్ని టాక్సిన్స్ బ్లడ్ వెజల్ నుంచి ఈ బ్రెయిన్ టిష్యూకి పోయి అట్లా బ్రెయిన్ని వచ్చి అఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. మామూలుగా ఇది సెల్ ఫోన్ నుంచి వచ్చేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అని చెప్తున్నారు.
అది ఈ ప్రతి సెల్, ప్రతి కణంలో కూడా సెల్ మెంబ్రెయిన్ని అఫెక్ట్ చేసేస్తుంది, థిక్ చేసేస్తుంది, బాగా థిక్కెన్ చేసేస్తుంది, మందంగా చేసేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే టాక్సిన్స్, ఈ చెడ్డ పదార్థాలంతా సెల్ లోపలనే పేరుకొని పోతుంది, బయటికి పోలే, ఎందుకంటే సెల్ మెంబ్రెయిన్ థిక్కెన్ అయిపోతుంది. అట్లనే బయట నుంచి సెల్కి కావాల్సిన న్యూట్రిషన్, ఈ పోషక పదార్థాలు లోపల రాలేకపోతుంది. కాబట్టి సెల్కి ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు ఈ ఇది మైటోకాండ్రియా, తర్వాత మనకి ఈ డిఎన్ఏ జీన్స్ అంటాం చూడండి, అది అఫెక్ట్ అయిపోతుంది. స్లోగా ఆ సెల్కి ఎనర్జీ తగ్గిపోయి సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఇది వచ్చి మెకానిజం. దానివల్ల వ్యాధి నిరోధక శక్తి లాంగ్ టర్మ్లో చాలా ఇందాక చెప్పిన ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంది. దానికోసం మనం మనం వాడటంలో ఏం ప్రికాషన్ తీసుకోవాలి అని చెప్తే, వీలైనంత వరకు మనం అది సెల్ ఫోన్ వాడడం తగ్గించడం. అంటే ల్యాండ్లైన్ ఉంది అనుకోండి, ల్యాండ్లైన్ కార్డ్ ఉండే ఫోన్స్ మనం వాడడం మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే తక్కువ మాట్లాడడం, ఒక 20 minutes ఒకసారికి. కొంతమంది అంతకంటే తక్కువ మాట్లాడినా కూడా మంచిది. వీలైతే మెసేజ్ పెట్టడం, టెక్స్ట్ చేసేసేయడం, SMS చేయడం, అట్లా మనం వాడాలి. వాడిన తర్వాత, యూజ్ చేసిన తర్వాత దాన్ని దూరంగా పెట్టేసేయడం, ఆఫ్ చేసి పెట్టడం. ముఖ్యంగా నైట్లో ఉన్నప్పుడు కొంతమంది పిల్లో దగ్గర అట్లా పక్కనే పెట్టేస్తారు, అట్లా పక్కన పెట్టొద్దు అనేది చెప్తున్నారు. అది కొనే తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం వాడేటప్పుడు ఈ స్పీకర్ ఫోన్లో కానీ, ఈ హెడ్సెట్ దాంట్లో కూడా ఎయిర్ ట్యూబ్ హెడ్సెట్ అని ఉంటుందంట, అది మోర్ ప్రిఫరబుల్. తర్వాత ఈ సెల్ ఫోన్ కొనేటప్పుడు SAR తక్కువ ఉండడం. SAR అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అనేది, అంటే మనకు ఆ రేడియేషన్ని మన బాడీ తక్కువ తీసుకునేటట్టు ఉండేది మనం చూసి తీసుకుంటే మనకి మంచిది. అట్లనే మనం వాడిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టడం. మెటల్ ఎన్క్లోజర్ ఉండడం, అంటే ఇప్పుడు కార్లో కానీ లిఫ్ట్లో కానీ అట్లా ఉన్నప్పుడు మనకి సిగ్నల్స్ తక్కువ ఉంటుందంట. ఆ సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ రేడియేషన్ అది ఎమిట్ చేస్తుంది. సో అందువల్ల అటువంటి దగ్గర మనం సెల్ ఫోన్ వాడడం తగ్గించుకోవడం. ఈ సిగ్నల్ ఉన్నప్పుడు ఒక లైనే ఉంది, అట్లా తక్కువ ఉన్నప్పుడు మనం మాట్లాడడం ట్రై చేసినప్పుడు ఎక్కువగా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంటుంది. అటువంటి టైంలో మనం అవాయిడ్ చేయడం మనకి మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 20 years బిలో ఉండేవాళ్ళు ఇట్లా పెట్టుకొని వాడడం, సెల్ ఫోన్ వాడడం, దానివల్ల ఎందుకు అంటే ఇక్కడ ఉండే మనకి స్కల్ థిక్నెస్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అందుకని చిన్నపిల్లలు వాడినప్పుడు ఎఫెక్ట్ వచ్చి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం అది తగ్గించేసేయడం మంచిది. సో దీని మీద చాలా స్టడీస్ చూస్తున్నారు. పిల్లల మీదకి వచ్చినప్పుడు 2008లో వాళ్ళు స్టడీ చేసినప్పుడు ఏంటంటే 80% పిల్లలకి, ఈ చిల్డ్రన్ కూడా వాడినప్పుడు 80%లో బిహేవియర్ ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత దీనికి ఏమైనా మనం విరుగుడు లాగా చేసుకోవచ్చా అంటే అవును. ఇదేంటంటే ఇది ఒక రకమైన చెడు పదార్థాలని మనకి ఉంటుంది కాబట్టి దానికి ఈ డీటాక్స్, చెడ్డ పదార్థం పోయేదానికి డీటాక్స్ అంటాము. డీటాక్స్కి మనం కొన్ని విషయాలు వాడుకోవచ్చు. ఒకటి క్లే, అంటే బంకమట్టి. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈ కాల్షియం బెంటనేట్ అనేది ఒకటి, ఈ మనకి ముల్తానీ మిట్టి అని ఉంటుంది. సో అది అటువంటిది ఎట్లా వాడుకోవచ్చు అంటే, మనం వాటర్లో కలుపుకొని ఈ ఫేస్ ప్యాక్ ఇట్లా పెట్టుకోవడం. తర్వాత అదే ఫుట్ బాత్గా యూస్ చేసుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళలో ఇది 1 or 2 or 3 tablespoons వేసేసి దాంట్లో ఒక 1/2 hour కాళ్ళు బాగా మునిగేటట్టు, కింద పాదాలు మునిగేటట్టు పెట్టడం. లేదంటే హోల్ బాడీ బాత్, దీన్ని బాడీ అంతా కలిపి తీసుకోవడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే
ఇవి అన్నీ డీటాక్స్ బాగా స్కిన్ ద్వారా పోయి ఈ సెల్స్లో ఉండే టాక్సిన్స్ని లోపల నుంచి బయటకు తీసుకొని వచ్చేస్తుంది. అది ఈ డీటాక్స్ చేస్తుంటుంది ఈ క్లే కానీ. ఇంకొకటి వచ్చి సాల్ట్, ముఖ్యంగా హిమాలయన్ సాల్ట్ అనేది క్రిస్టల్స్ ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే నీళ్ళల్లో మనం చేసేసి వారానికి ఒకసారి అట్లా స్నానం చేసేసేయడం. మూడోది బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని కూడా ఎట్లా అంటే మనకి వాటర్లో కొంచెం వేసేసి స్నానం చేయడం. ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక 1 స్పూన్ అట్లా మనం లోపల తీసుకోవడం, అది కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. ఇదంతా ఏంటంటే టాక్సిన్స్ని రిలీజ్ చేయడం మెథడ్. ఎట్లా అంటే పీహెచ్ని, బాడీలో ఉండే పీహెచ్ని ఆల్కలైన్గా తీసుకొని వచ్చేస్తుంది అనమాట. ఆల్కలైనిటీ ఎట్లా ఉండడం వల్ల మనకి చిన్న చిన్న రక్తనాళాలు, క్యాపిలరీస్ అంటారు, అక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఆక్సిజన్, సెల్స్కి ఆక్సిజన్ పోవడం కూడా, అంటే ఈ టాక్సిన్స్ బయట పోవడం, తర్వాత న్యూట్రియంట్స్ లోపల పోవడం, దానికి ఇవి మనకి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. తర్వాత తినే విషయంలో ఏంటంటే ఈ సీవీడ్, ఆల్గే అంటారు, మనకి వచ్చి ఆకుకూరలు గ్రీన్గా, ఎందుకంటే దాంట్లో క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత అలోవెరా చాలా మంచిది. అలోవెరా రోజు ఈ ఫ్రెష్గా అయినా తీసుకోవచ్చు, పైన చెక్కు తీసేసి ఈ గుజ్జుని కడిగేసేసి బాగా తీసుకోవడం. లేదంటే అలోవెరా జెల్గా వస్తుంది, జ్యూస్గా వస్తుంది, అట్లయినా తీసుకోవచ్చు. ఆస్పరాగస్ అనేది ఒకటి, ఇది కూడా చాలా మంచిదన్నమాట. సో అందువల్ల ఇవి అన్నీ మనం తీసుకోవడం అనేది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. కాబట్టి వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో, తర్వాత డెలివరీ తర్వాత బేబీకి కూడా సెల్ ఫోన్ అనేది మనం ఎంత అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాడతాము, తక్కువ వాడితే మనకి చాలా మంచిది. ఇది తర్వాత డెలివరీ గురించి మనం ఆల్రెడీ చెప్పినారు. ఒక విషయం డయట్లో చూసుకుంటే ఏం చెప్తున్నామంటే టాక్ టు బేబీ చేసినప్పుడు ఫస్ట్ ఐరన్, కాల్షియం, ప్రోటీన్, డిహెచ్ఏ అనేది ఉంటుంది. ఇది కంపల్సరీ మనం ట్యాబ్లెట్గా పెట్టేస్తాం, అదే డయట్ రూపంలో కూడా మనం చెప్తాము. మనం తినేటప్పుడు ఇవి అన్నీ బాగా ఎందుకు తినాలంటే మన బేబీ ఒక హెల్త్, మనం తినే స్టడీస్లో, రీసెర్చ్ స్టడీస్లో ఇది బాగా ప్రూవ్ అయిపోయింది. మన బిడ్డ ఒక హెల్త్, ఆ బిడ్డకు పుట్టబోయే బిడ్డ ఒక హెల్త్ కూడా మనం తీసుకునే డయట్ వల్ల మనం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మనం ఆ ఒక ఫీలింగ్ టాక్ టు బేబీ మనం చేసినప్పుడు, నీ కోసం ఫస్ట్ ముద్ద తినేటప్పుడు నీ కోసం తింటున్నాను, నువ్వు దీర్ఘాయుషుగా, ఆరోగ్యంగా, మంచి తెలివితేటలతో, మంచి మనస్సుతో బాగుంటావు, నీకోసం తింటున్నా, ఒక్క నిమిషం ఆ మనస్ఫూర్తిగా అనుకోనేది తినండి. అప్పుడు మనకి ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. నా బిడ్డ కోసం నేను తింటున్నా కాబట్టి నా బిడ్డ బాగుంటుంది. అది అది ఆ ఫీలింగ్ బాగా వచ్చేది. నువ్వు ఏం తిన్నావు అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్. ఎందుకంటే 2 గ్రూప్ ఆఫ్ మదర్స్ చూస్తాం. ఒకరు అన్నీ బాగా తీసుకుంటారు, బట్ ఏం తీసుకున్నా నాట్ వెరీ ష్యూర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. నేను ఇది తీసుకుంటున్నా, అయినా బేబీకి పుట్టు, అయినా ఎట్లా ఉంటుందో, అది వద్దు. ఇంకొక గ్రూప్ ఏం పెద్దగా తినరు, కానీ నేను తిన్నదంటే నీకు పోవాలి. ఒక డాక్టర్, ఆమె పొట్టిగానే ఉంటారు, బాగా ఫుల్ బిజీ, ఎగ్జామ్ కూడా రాస్తుంటుంది. అప్పుడు ఆమెకు టైం లేదు ఎక్స్ట్రా తినడం, ఇది రొటీన్గా తినేసుకోవడం, పాలు కూడా సరిగ్గా తాగేది లేదు. ఆమె వాళ్ళ భర్త కానీ వాళ్ళ అత్తగారు కానీ, నువ్వు సరిగ్గా తినకపోతే బేబీ ఎట్లా ఉంటుందో, బేబీ ఏం వెయిట్ ఉంటుందో, ఎట్లా, ఇదే వాళ్ళకి. ఈమె అది వినిన తర్వాత బేబీకి ఒకటే చెప్పాను, నేను ఏం తిన్నా అదంతా నీకు పోవాలి, నువ్వు హెల్దీగా ఉండాలి. ఆ బేబీ 3.3 kgs ఉండింది. వాళ్ళందరికీ అప్పుడు ఆశ్చర్యమైంది, నార్మల్గా మంచి వెయిట్ వచ్చిందే బేబీ అంటే. ఎందువల్ల అంటే ఇది ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా డౌట్ లేకుండా చెప్తామో అది బేబీకి పోతుంది. అందుకని డయట్ తీసేటప్పుడు కానీ, ట్యాబ్లెట్ వేసేటప్పుడు కానీ, నీ హెల్త్, నీ ఇంటెలిజెన్స్, నీ మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ కోసం నేను తీసుకుంటున్నాను అనేది మనస్ఫూర్తిగా అది మనం చేసినప్పుడు మన బిడ్డ ఖచ్చితంగా మంచి బిడ్డగానే
ఉంటది. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.